పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుతాయి. జరుగుతాయా జరగవా? ఖచ్చితంగా జరుగుతాయి. మీ ఇంట్లో రోగం కలిగిన వాళ్ళు ఉన్నారా? యేసు నామములో ఆ రోగాలని దేవుడు తొలగించును గాక. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? యేసు నామములో ఆర్థిక ఇబ్బందులను తొలగించును గాక. మీ ఇంట్లో గొడవలు, కొట్లాటలు, శోధనలు ఉన్నాయా? యేసు నామములో తొలగించును గాక. ఇది ప్రభు అనుగ్రహించినటువంటి అధికారం. కృపావరములు ఏమంటారు వీటిని? కృపావరములు. సంఘక్షేమం కోసం దేవుడు ఏం చేసినాడంటే కొందరిని బోధించువారుగాను, కొందరిని స్వస్థపరచువారుగాను, కొందరిని ఉపదేశించువారుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఇవాంజలిస్టుగాను, కొందరిని సువార్థికులుగాను, ఇలా ప్రతి ఒక్కరిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధంగా పరిశుద్ధాత్ముడు సంఘక్షేమం కోసము నియమించినాడు. దేవుడు అనుకుంటే ఈ గుంపులో ఉన్నటువంటి వారిలో ఎవరినైనా కానీ ఉపదేశించే వారిగా చేయగలుగుతాడు. ఆమేన్. స్వస్థపరచగలిగినటువంటి కెపాసిటీ ఇవ్వగలుగుతాడు. ఆమేన్. బోధించగలిగినటువంటి కెపాసిటీ ఇవ్వగలుగుతాడు. ఆమేన్. ఏ మనిషిని మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. చిత్తశుద్ధి హృదయం కలిగి మనం ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఎడతెగక.